హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డివిజన్కి సంబంధించి ట్రిక్స్ అనేవి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా మల్టిప్లికేషన్కి సంబంధించి మనకి స్పెసిఫిక్ మోడల్లో ఉంటే ఎలా చేయాలి అండ్ అలానే జనరల్గా ఉన్న నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో మనం డిఫరెంట్గా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు డివిజన్కి సంబంధించి తెలుసుకోబోతున్నాము. అందులో మనము 9తో ఎలా డివైడ్ చేయాలి అనేది మనం ఈరోజు ట్రిక్స్ ద్వారాగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో నార్మల్గా మీరు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి నేను తీసుకోవడం జరిగింది. నార్మల్గా మీరు ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి అంటే మన ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. సో కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ట్రిక్ ఏదైతే ఉందో ఈ ట్రిక్ ద్వారాగా మనం చాలా తక్కువ టైంలోనే ఈ డివిజన్కి సంబంధించి రిజల్టెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందుగా అయితే మనం ఒకసారి ట్రిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక చిన్న నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 23247ని మనం ఏం చేయాలి, 9తో డివైడ్ చేయాలి. సో తీసుకున్న క్వశ్చన్ అయితే ఇది ఫ్రెండ్స్. నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో మనము డివైడ్ చేసినట్లయితే మనం ఇలా రాసుకొని సింప్లిఫై చేస్తూ వెళ్ళాల్సి వచ్చేది. కానీ మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు కాబట్టి మనమైతే చాలా సింపుల్ ట్రిక్ అనేది ఒకటి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. సో మనము డివిజన్కి బదులుగా ఎడిషన్ చేసి ఇక్కడ ఆన్సర్ అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో డివిజన్ చేయడం కష్టం అవుతుందా లేక ఎడిషన్ కష్టం అవుతుందా అన్నట్లయితే మనకి డివిజనే కదా కష్టం. సో సింపుల్గా ఎడిషన్స్ ద్వారాగా చాలా తొందరగా అండ్ తక్కువ టైంలో యాక్యురేట్ ఆన్సర్ అనేది తీసుకోవచ్చు ఈ ట్రిక్ ద్వారాగా. సో ఈ ట్రిక్ అనేది ఒకసారి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా మీకు కాన్సెప్ట్ అనేది అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు తీసుకున్న నెంబర్ ఏంటి, 23247ని మనం 9తో డివైడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే 9తో డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు బ్లైండ్గా ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చివరిగా లెఫ్ట్ మోస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీరు డైరెక్ట్గా రాసేసేయండి. ఏం చేస్తారు, డైరెక్ట్గా అలా రాసేసేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈ వాల్యూ మనం రాసుకున్నామో ఈ వాల్యూకి ఆ నెక్స్ట్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. అంటే 2 + 3. సో 2 + 3 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 5. ఆ 5 డైరెక్ట్గా ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ 5 ఉంది, 5 ప్లస్ ఆ నెక్స్ట్ నెంబర్ 2. 5 + 2 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ మనకి 7. ఆ 7ని రాసేసేయండి. నెక్స్ట్ ఈ 7కి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్, 4 ఉంది. 7 + 4 ఎంత, 11. మన 11 డైరెక్ట్గా రాసేయగలుగుతామా అంటే అలా రాయకూడదు. మరి ఏం చేయాలి అన్నట్లయితే ఇక్కడ 11లో మనమైతే యూనిట్స్ ప్లేస్లో ఉన్న 1 ఏదైతే ఉందో యూనిట్స్ ప్లేస్ 1 ఇక్కడ రాసేస్తున్నాను. టెన్స్ ప్లేస్లో ఉన్న 1ని నేను క్యారీగా రాస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే నెక్స్ట్ మనం ఏ నెంబర్ని యాడ్ చేస్తున్నాం, లాస్ట్ నెంబర్ 7ని యాడ్ చేయాలి. ఎప్పుడైతే చివరి నెంబర్ వరకు వస్తామో మీరు అక్కడ స్టాప్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము 11 వచ్చేసింది, 11కి మనం ఎంత యాడ్ చేయాలి, 7 యాడ్ చేయాలి. డైరెక్ట్గా 1కి యాడ్ చేయడం కాదు, ఇప్పటివరకు సింగిల్ డిజిట్స్ కాబట్టి డైరెక్ట్గా మనం యాడ్ చేసేసాం. కానీ ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఎంత, సమ్ అనేది 11 వచ్చింది అవునా. సో 11 వచ్చింది కాబట్టి ఈ 11కి 7 అనేది యాడ్ చేయండి. 11కి 7 యాడ్ చేస్తే 18 వస్తుంది. ఈ 18 అనేది చివరిగా రాస్తున్నాను. సో ఇప్పటివరకు రాసినవన్నీ వరుసగా రాసి ఇది మాత్రమే ఎందుకు చివరిగా రాశాను అన్నట్లయితే 11కి మనం లాస్ట్లో ఉన్న డిజిట్ని యాడ్ చేసాం, అంటే లాస్ట్లో ఉన్న ఈ 7ని యాడ్ చేసాం కాబట్టి మనం చివరిగా రాసాము. అంటే ప్రతిసారి మనం ఏం చేస్తాము, ఫస్ట్ నెంబర్ని డైరెక్ట్గా రాసేసుకుంటాము, లాస్ట్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం సపరేట్గా రాస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీకు క్లియర్ అవుతుంది కాన్సెప్ట్ కాసేపట్లో. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని జస్ట్ 9తో డివైడ్ చేయండి. 9తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 1 times, 9 2 times క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఆ 2ని ఇక్కడ డైరెక్ట్గా పైన రాసేసేయండి. సో ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో 2583 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా మీకు డివైడ్ చేస్తే అంటే నార్మల్ ట్రెడిషనల్ వేతో డివైడ్ చేసినప్పుడు ఏ ఆన్సర్ అయితే వస్తుందో అదే ఆన్సర్ వస్తుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఎక్కువ టైం పడుతుంది అనిపించచ్చు, కానీ చాలా తక్కువ టైంలో అయితే మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం నేను ఎలాబరేట్ చేసి చెప్పాను, కానీ నిజానికి అయితే డైరెక్ట్గా డివిజన్ చేయడం కష్టం అవుతుందా, ఎడిషన్ చేయడం కష్టం అవుతుందా, డివిజనే కదా కష్టం. ఎడిషన్ అయితే చాలా ఈజీగా మనం యాడ్ చేయగలుగుతాం. సో మనము ఎంత సింపుల్గా అయితే యాడ్ చేయగలుగుతామో అంతే సింపుల్గా అయితే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, 2583 అనేది మన ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అన్నట్లయితే లెఫ్ట్ మోస్ట్ నెంబర్ని డైరెక్ట్గా రాసేస్తాము, తర్వాత లెఫ్ట్ మోస్ట్ నెంబర్కి ఇంకా తర్వాత రైట్ సైడ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటి 1 by 1 యాడ్ చేసుకుంటూ రాసుకుంటాము. ఇన్ కేస్ 2 digit నెంబర్ వస్తే యూనిట్స్ ప్లేస్ ఉన్న వాల్యూని రాస్తాం, డైరెక్ట్గా ఇక్కడ పక్కన రాస్తాము. మీరు టెన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూని క్యారీగా
డైరెక్ట్గా రాస్తాం. చివరి నెంబర్ యాడ్ చేసేటప్పుడు మాత్రం చివరి నెంబర్ యాడ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూని కలిపి రాయకుండా కొంచెం సపరేట్గా రాసుకుందాం, సో దట్ మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడం కోసం అనమాట. సో ఇంత సింపుల్గా అయితే మనము ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. మరొక నెంబర్ తీసుకొని నేను మరొకసారి మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం ఇదే విధంగా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు మన కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం, సో ఫస్ట్ ప్రాబ్లమే కదా ఇప్పుడు మాట్లాడుకుంది, సో ఇదే ప్రాబ్లమ్ని మరొకసారి మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కావడం కోసం మరొకసారి చెప్తున్నాను, ఇంకోసారి జాగ్రత్తగా వినండి. సో ఆల్రెడీ విన్న ప్రాబ్లమ్ని మరొకసారి వింటే మీకు కాన్సెప్ట్ పైన క్లారిటీ వస్తుందని మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వన్స్ ఈ సెకండ్ టైం కూడా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ర్యాండమ్గా తీసుకున్నామో అవి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఇనిషియల్గా చేయాల్సింది ఏంటి, లెఫ్ట్ మోస్ట్ నెంబర్ని ఇక్కడ డైరెక్ట్గా రాసేసేయండి ఆన్సర్లో. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎంత వాల్యూ ఉంది ఇక్కడ మనకి 2 ఉంది, 2కి మనం ఎంత యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. 2 + 3 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇంకా 5కి యాడ్ చేయాలి, ఏ నెంబర్ని, 2నే యాడ్ చేయాలి. 5 + 2 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 7 వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, 7 అండ్ 4ని యాడ్ చేయాలి. 7 + 4 ఎంత, మనకి 11 వస్తుంది. 11ని డైరెక్ట్గా రాయకుండా యూనిట్స్ ప్లేస్ 1 ఇక్కడ రాస్తున్నాను, టెన్స్ ప్లేస్లో ఉన్న 1ని క్యారీగా రాస్తున్నాను. సో ఇంకా మిగిలింది ఏంటి, ఒకే ఒక నెంబర్, చివరి నెంబర్ మిగిలింది కాబట్టి ఆ చివరి నెంబర్ని డైరెక్ట్గా యాడ్ చేసి ఇక్కడ రాయకుండా సపరేట్గా రాస్తున్నాను. సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, మనకి చివరిగా యాడ్ చేసినప్పుడు 11 వచ్చింది. సో 11కి మనం ఎంత యాడ్ చేయాలి, 7 యాడ్ చేయాలి. 11 + 7 అన్నట్లయితే 18, మనం 9తో డివైడ్ చేయాలి కదా, 9తో డివైడ్ చేసినట్లయితే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 1 టైమ్స్, 9 2 టైమ్స్. ఈ 2 డైరెక్ట్గా రాయకుండా ఇక్కడ పైన క్యారీలో రాయండి. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ వస్తుంది. 2 5 7 + 1 క్యారీలో ఉన్న 1 8 1 ప్లస్ క్యారీలో ఉన్న 2 మొత్తం 3 2583 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. సో డివిజన్ వాడు చేయమని అడిగాడు, కానీ మనం ఎడిషన్ ద్వారాగా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే మనం తీసుకోగలిగాం ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా మనము ఎడిషన్స్ ద్వారా కూడా మనం డివిజన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో మనకి 9తో డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు. సో ఈ రూల్ అని గుర్తుపెట్టుకోండి, ఈ ట్రిక్ అనేది కేవలం 9తో డివైడ్ చేసేటప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది. అది ఎంత పెద్ద నెంబర్ అన్నా కానివ్వండి, ఏ నెంబర్ అన్నా కానివ్వండి. సో 9తో డివైడ్ చేయాలి అన్నట్లయితే మనం జస్ట్ ఎడిషన్స్ ద్వారాగా, అంటే ఎడిషన్స్ పర్ఫామ్ చేసి మనం ఫైనల్ ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక నెంబర్ అనేది మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 3 2 1 1 7 4ని మనమైతే 9తో మనం డివైడ్ చేయాలి, అవునా, రైట్. ఇప్పుడు జస్ట్ మన కాన్సెప్ట్ ప్రకారం ఏం చేయాలి, లెఫ్ట్ మోస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా రాసేస్తాం. సో 3 + 2 3 + 2 5 అండ్ 5 + 1 5 + 1 6 అగైన్ 6 + 1 ఏమవుతుంది మనకి 7 7 + 7 7 + 7 ఎంత 14 4 ఇక్కడ రాస్తున్నాను, 1 క్యారీ రాస్తున్నాను. నెక్స్ట్ 14 ఉంది, 14కి 4 యాడ్ చేస్తాం. ఈ 4 ఏంటి, మనకి లాస్ట్ డిజిట్ కాబట్టి 14 + 4 ఎంత మనకి 18 అవుతుంది. 18 సపరేట్గా రాశాను. సో ఇక్కడ డివైడెడ్ బై 9 9 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 2 టైమ్స్ 18. ఈ 2 అనేది డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే యూనిట్స్ ప్లేస్లో మనకు రాసుకున్నాం చివరిగా దానికి పైన క్యారీలో రాసేసుకుంటాం. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, 3 5 6 8 6 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు గమనిస్తున్నారు కదా, జస్ట్ మనం ఏం చేయట్లేదు, ఇక్కడ ఎడిషన్స్ మాత్రమే మనం చేస్తున్నాం, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే 9తో నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో మనం డివైడ్ చేయాలంటే ఇంత తక్కువ టైంలో అయితే రాదు. ఇంత తక్కువ టైంలో వచ్చినా మీకు టేబుల్స్ అనేవి మీరు అంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి మీరు పెట్టలేరు కాబట్టి కన్ఫర్మ్డ్గా మనము ట్రెడిషనల్ వేలో చేస్తే ఎంత టైం పడుతుందో అందులో హాఫ్ ఆఫ్ ద టైం కూడా పట్టదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేయొచ్చు. సో మనం ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇదంతా రాసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ నిజానికి ఈ నెంబర్ని డైరెక్ట్ ఇక్కడే మనం యాడ్ చేయొచ్చు కదా. 3 రాసేసుకుంటాం, 3 + 2 అండ్ మళ్ళీ 5 అవుతుంది, 5 + 1 6 అవుతుంది, 6 + 1 7 అవుతుంది. డైరెక్ట్గా ఇలా ఇదంతా రాయకుండా కూడా మనం డైరెక్ట్ ఆన్సర్ అనేది తీసుకోవచ్చు కదా, కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే. కాన్సెప్ట్ అర్థం కావడం కోసం మనమైతే ఇప్పుడు రాసుకుంటున్నాం, కానీ వన్స్ మన కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఆన్సరే రాసేసుకుంటాం సింగిల్ స్టెప్ కింద, అవునా కదా. సో ఇంత సింపుల్గా అయితే మనము డివిజన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు 9 ఉన్నప్పుడు. సో 9తో డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇంత సింపుల్గా అయితే మనము డివైడ్ చేసి మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం 9తో డివైడ్ అయ్యే
ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి తీసుకున్నా. ఇన్ కేస్ కొన్ని వాల్యూస్ 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వవు కదా, ఎంతో కొంత రిమైండర్ ఉంటుంది కదా, మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలి? అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇదే ట్రిక్ ద్వారా అయితే మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిమైండర్ ఎంత మిగులుతుంది, కోఎఫిషియంట్ ఎంత వస్తుంది అనేది కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆ వాల్యూస్ అనేవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. సో మరొక ప్రాబ్లం అనేది నేను తీసుకొని సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఇంకొక నెంబర్ తీసుకున్నాం, 7 7 0 6 1 5 అనేది తీసుకున్నాను. ఈ నెంబర్ని మనం ఏం చేయాలి? 9తో డివైడ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, 9తో డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడే మనకి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 7ని డైరెక్ట్గా రాసాం. సో 7 + 7 అంటే ఇక్కడ 7 అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. కానీ మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఏదైతే మనం రాసేస్తున్నామో ఆన్సర్లో ఆ ఆన్సర్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో 7 + 7 ఎంత ఫ్రెండ్స్? మనకి 14. 4 ఇక్కడ రాస్తున్నాను, 1 క్యారీ. నెక్స్ట్ 14 + 4 0 చేయాలా, 4 + 0 చేయాలా? మనకి 14 వచ్చింది కాబట్టి 14 + 0 చేయాలి, డైరెక్ట్ 4 + 0 కాదు. సో 14 + 0 + 0 అంటే ఏమవుతుంది? 14ఏ కదా అయ్యేది. 4 ఇక్కడ రాయండి, అగైన్ మళ్ళీ ఇక్కడ 1 క్యారీ రాయండి. ఇప్పుడు మళ్ళీ మనకి ఎంత ఉంది? 14 ఉంది. 14 + 6 ఎంత? 20. 0 ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉన్న 0 అక్కడ రాస్తున్నాను, 2 క్యారీకి రాస్తున్నాను, 20 వచ్చింది కాబట్టి. 20 + 1 ఎంత? 21. 1 ఇక్కడ రాస్తున్నాను, 2 క్యారీ రాసేసాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ డిజిట్ 5 మాత్రం మిగిలింది కాబట్టి 21 + 5 అన్నట్లయితే మనకి 26 వస్తుంది. 26ని 9తో డివైడ్ చేయండి. 26ని 9తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్? 9 to 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ అగైన్ మనకి ఇక్కడ 8 అనేది రిమైండర్గా ఉంటుంది, అవునా? 8 అనేది రిమైండర్గా ఉంటుంది. సో ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా రాసేసేయండి. సో ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 7 + 1 8, 4 + 1 5, 4 + 2 6, 0 + 2 2, 2 + 1 3 అవుతుంది. అండ్ మనకి రిమైండర్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 8 ఉంటుంది. సో ఆ రిమైండర్ 8 ఉంటుంది కాబట్టి మనం 8/9గా అయినా రాయొచ్చు, లేదా 8 బార్ కింద అయినా రాసుకోవచ్చు. సో మన కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. 8562.8/9 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. పాయింట్ ఇన్ ద సెన్స్ అంటే 85623 8/9 అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. ఎగ్జాక్ట్గా డివైడ్ అయినా ఆన్సర్ వస్తుంది, ఇన్ కేస్ రిమైండర్ మిగిలినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. కోఎఫిషియంట్ ఏమవుతుంది? 8623 అవుతుంది, అండ్ రిమైండర్ ఏమో 8 అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. ఇంత సింపుల్గా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. సో మీకు అనేది ఈ పక్కగా మనం ఏదైతే చివరిగా యాడ్ చేసిన వాల్యూస్ ఏవి ఉన్నాయో ఈ సైడ్ ఎందుకు రాసుకుంటున్నాం అర్థమవుతుంది కదా, సపరేట్గా డైరెక్ట్గా అక్కడ రాయకుండా. సో దట్ మనకి ప్రతి నెంబరు 9తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, ఎంతో కొంత రిమైండర్ ఉంటుంది కదా. ఆ రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ వే అనేది మనం ఈ విధంగా రాసుకొని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. సో మరొక ప్రాబ్లం తీసుకొని ఈ కాన్సెప్ట్ పైన మనం క్లారిటీ అనేది తీసుకుందాం. రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ప్రాబ్లం మనం గమనించినట్లయితే 4 1 0 6 9 5 2. సో ఇంత పెద్ద నెంబర్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అదే మనం ట్రెడిషనల్ మెథడ్లో మీరు ఈ నెంబర్ని 9తో డివైడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ మన మెథడ్లో మనం గమనించినట్లయితే సింగిల్ స్టెప్ ఆన్సర్ అనేది మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డైరెక్ట్గా లెఫ్ట్ మోస్ట్ నెంబర్ని 4 అక్కడ రాసేసేయండి. 4 + 1 4 + 1 ఎంత? మనకి 5 అవుతుంది. ఆ 5 రాస్తాం. 5 + 0 5 + 0 ఎంత? 5, అది డైరెక్ట్గా రాస్తాం. 5 ప్లస్ మళ్ళీ 6 చేయాలి. 5 + 6 ఎంత? 11. సో నేను యూనిట్స్ ప్లేస్లో 1 ఇక్కడ రాశాను, ఇంకొక 11 టెన్స్ ప్లేస్లో ఉన్న 1ని క్యారీగా రాసేసాను. సో 11 + 9 11 + 9 11 + 9 ఎంత? 20. సో 0 ఇక్కడ రాసాం, 2 క్యారీగా రాసుకున్నాం. 20 + 5 20 + 5 ఎంత? 25. యూనిట్స్ ప్లేస్లో ఉన్న 5 అక్కడ రాశాను, టెన్స్ ప్లేస్లో ఉన్న 2ని క్యారీగా రాశాను. సో లాస్ట్ నెంబర్ ఎంత? 2 ఉంది కాబట్టి 25 + 2 ఎంత ఫ్రెండ్స్? మనకి 27 అవుతుంది. ఈ 27ని మనము 9తో అయితే డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 9 1 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 9 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఆ 3ని డైరెక్ట్గా ఇక్కడ రాసేసేయండి. సో 4 5 6 3 2 8 అనేది మన ఫైనల్ ఆన్సర్. సో 4 5 డైరెక్ట్గా రాసాం. 5 + 1 6, 2 + 1 3, 2 + 0 2, 5 + 3 8. సో 4 5 6 3 2 8 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చేశాను కాబట్టి మీకు ఇంకా
ఎక్కువ టైం అనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా మీరే సాల్వ్ చేసినట్లయితే చాలా తక్కువ టైంలో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. దట్ మీన్స్ డివిజన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా అయితే మనము 9 తోటి అయితే డివిజన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ మనం చేసామన్నట్లయితే ఈజీగా మీ కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. చాలా సింపుల్ ట్రిక్, ఈజీ ట్రిక్, కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ ట్రిక్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక నెక్స్ట్ మనం ఒకసారి గమనిద్దాము. సో నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి, ఇక్కడ 348804 డివైడెడ్ బై 9 తీసుకున్నాం కదా, ఆ వాల్యూని కూడా మనం అయితే ఒకసారి డివైడ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వాల్యూ ఎంత మనకి 34880 మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది 9 తోటి. సో ఈ నెంబర్ ఎంత పెద్దగా ఉండనివ్వండి, చిన్నగా ఉండనివ్వండి, నెంబర్ ఎలా అయినా ఉండనివ్వండి, మనం డివైడ్ చేయాలి అన్నట్లయితే మన ట్రిక్ అనేది మారదు ఫ్రెండ్స్. ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, చాలా సింపుల్గా మనము ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ డివిజన్కి బదులు మనం ఏం చేస్తాం, ఇక్కడ సింపుల్ ఎడిషన్ ద్వారాగా అయితే మనం ఆన్సర్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించండి. సో లెఫ్ట్ మోస్ట్ నెంబర్ 3ని ఇక్కడ డైరెక్ట్గా రాసేద్దాం ఫ్రెండ్స్. 3 + 4 అన్నట్లయితే వాల్యూ ఎంత, 3 + 4 మనకి ఎంత వస్తుంది, 7 వస్తుంది ఫ్రెండ్స్. ఆ 7ని డైరెక్ట్గా రాసేసేయండి. 7 + 8 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 15. ఆ 15ని ఇక్కడ రాసేస్తున్నాము. యూనిట్స్ ప్లేస్లో 5, టెన్స్ ప్లేస్లో ఉన్న 7, 1ని మనం 7 పైన క్యారీగా రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 15 + అగైన్ 8, 15 + 8 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 23 అవుతుంది. 3 అక్కడ రాసేసాను, 2 క్యారీగా తీసుకున్నాను. నెక్స్ట్ 23 + 0, 23 + 0 అన్నట్లయితే వాల్యూ ఎంత మనకి 23 అవుతుంది. 3 రాసేసాను, అగైన్ 2 క్యారీగా రాసుకున్నాను. 23 + 4 అనేది మనకి లాస్ట్ డిజిట్ కాబట్టి 23 + 4 ఎంత మనకి ఇక్కడ 27 అనేది మనకు అవుతుంది ఫ్రెండ్స్. 27 అవుతుంది. సో 23 + 4 అన్నట్లయితే మనకి 27 వచ్చేసింది. 27 డివైడెడ్ బై 9 అన్నట్లయితే 9 1 టైమ్స్, 9 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ఆ 3ని ఇక్కడ డైరెక్ట్గా రాసేసాను. సో ఇప్పుడు మనం ఏంటి, ఫైనల్ ఆన్సర్ ఏంటి, 3, 7 + 1 8, 5 + 2 7, 3 + 2 5, 3 + 3 6 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఇంత సింపుల్గా అయితే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఐదర్ 9తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయినా ఓకే, అవ్వకపోతే మనకి ఇందాక రిమైండర్ కాన్సెప్ట్ వచ్చింది కదా, సో ఆ రిమైండర్ కాన్సెప్ట్లో కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ డివిజన్ అనేది మనం ఇంత సింపుల్గా అయితే పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయిందని ఆశిస్తున్నాను. మరొక వాల్యూ తీసుకొని మనం కాన్సెప్ట్ పైన ఇంకొంచెం క్లారిటీ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము 6 6 8 1 2 8 5 అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ వాల్యూని మనం ఏం చేయాలి, 9తో డివైడ్ చేయాలి. సో లెఫ్ట్ మోస్ట్ నెంబర్ని మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా రాసేస్తాం. సో 6 + 6 ఎంత వాల్యూ 12, 2 ఇక్కడ రాసేసాను, 1 ఏమో క్యారీగా ఉండిపోయింది. 12 + 8, 12 + 8 అంటే వాల్యూ ఎంత 20, 0 అనేది అక్కడ రాశాను, 2 పైన క్యారీ తీసుకున్నాను. 20 + 1, 20 + 1 ఎంత 21, 1 ఇక్కడ రాసేసాను, 2 క్యారీగా తీసేసుకున్నాను. 21 + 2, 21 + 2 ఎంత 23, 3 రాసేసుకున్నాను, 2 క్యారీగా తీసుకున్నాను. నెక్స్ట్ 23 + 8, 23 + 8, 23 + 8 అంటే వాల్యూ ఎంత 31 వస్తుంది. 1 ఇక్కడ రాశాను, 3 క్యారీగా తీసుకున్నాను. 31 + 5, 31 + 5 అన్నట్లయితే మనకి వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 36 అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ లాస్ట్ డిజిట్ కాబట్టి లాస్ట్ డిజిట్ యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ సపరేట్గా రాస్తాం. 31 + 5 అన్నట్లయితే మనకి ఎంత వస్తుంది, 36 వస్తుంది. డివైడెడ్ బై 9 చేస్తాం. మరి 9 1 టైమ్స్, 9 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 4ని ఏం చేస్తున్నాను, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పైన ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ చూద్దాం. 6 + 1 ఎంత 7, అండ్ అగైన్ 2 + 2 ఎంత ఫ్రెండ్స్ మనకి 4, 2 + 0 ఎంత 2, 2 + 1 ఎంత 3, 3 + 3 ఎంత ఫ్రెండ్స్ 6, అండ్ 4 + 1 ఎంత ఫ్రెండ్స్ 5. సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 7 4 2 3 6 5 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది. సో ఇంత సింపుల్గా అయితే మనం డివిజన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్ 9తో డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి చూద్దాము. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం నేను క్లియర్గా 9తో డివిజబుల్ అవేవి ఎక్కువగా తీసుకున్నాను. 9తో డివిజబుల్ కానివి ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ తీసుకొని మనం ఈజీగా అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మనము వేరే 2-3 ప్రాబ్లమ్స్ ర్యాండమ్గా తీసుకొని ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. సో ఆల్రెడీ మనము 3 4 8
8 0 4ని డివైడ్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కదా. సో నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక 2 4గా అది రాస్తున్నాను, సో దట్ మన కాన్సెప్ట్ అనేది క్లారిటీ కోసమే కదా. సో అదే వాల్యూని కొంచెం మార్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏంటి ట్రిక్ అనేది సేమ్ అదే ట్రిక్ యూస్ చేస్తాం. సో ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, సో రిమైండర్ వచ్చినప్పుడు కూడా ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. రిమైండర్ ఎంత వస్తుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. సో రిమైండర్ వచ్చినప్పుడు అంటే వచ్చే కేసుల్లో కూడా మనకి ఇంకొంచెం క్లారిటీ కోసం అని చెప్పేసి నేను మరొక ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో జస్ట్ మనం ఏం చేస్తాం, లెఫ్ట్ మోస్ట్ నెంబర్ని డైరెక్ట్గా రాసిస్తాము. అండ్ అలా అగైన్ మనం ఏం చేస్తాం, 3 + 4 నెక్స్ట్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. 3 + 4 అంటే వాల్యూ ఎంత, 7. నెక్స్ట్ మనము 7 + 8 వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 15 అవుతుంది. 5 ఇక్కడ రాస్తున్నాను, 1 క్యారీలో రాస్తున్నాను. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, 15 + 8 15 + 8 అంటే వాల్యూ ఎంత, 23. 3 ఇక్కడ రాస్తున్నాను, 2 క్యారీలో రాశాను. 23 + 2 అన్నట్లయితే వాల్యూ ఎంత, 25. 2 క్యారీలో రాసేసాను. 25 + 4 చేయాలి, 4 అనేది లాస్ట్ డిజిట్ కాబట్టి 25 + 4 ఎంత మనకి 29 అవుతుంది. ఈ 29ని జస్ట్ 9తో డివైడ్ చేయండి. 9 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ మనకి ఇంకా రిమైనింగ్ ఏంటి, 9 3 27, ఇంకొక 2 రిమైండర్ మనకి మిగిలింది. 3 టైమ్స్ డివైడ్ అయింది కాబట్టి అక్కడ ఆ 3 అనేది 5కి పైన క్యారీలో రాసేసేయండి. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది 3, 7 + 1 8, 5 + 2 7, 3 + 2 5, 5 + 3 ఎంత వాల్యూ, 8 అవుతుంది. సో ఇంకా మనకి రిమైండర్ అనేది 2 ఉంది కదా, సో ఆ 2 రిమైండర్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి కాబట్టి 2/9గా రాసా. అంటే 3 8 7 5 8 అనేది కోఎఫిషియంట్ అవుతుంది, రిమైండర్ ఏమో 2 అవుతుంది ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకి రిమైండర్ వచ్చే కేసుల్లో కూడా మనకి ఇదే ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. రిమైండర్ లేకుండా డివైడ్ అయిపోతే డైరెక్ట్గా మన ఫైనల్ ఆన్సర్ తీసుకుంటాం. ఇన్ కేసు రిమైండర్ ఉంటే ఆ రిమైండర్ని కూడా మనము గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే మనము 9 ఉన్నప్పుడు మనం సింపుల్గా డివిజన్ చేయొచ్చు. సో మనం డివిజన్కి బదులుగా మనం మన ట్రిక్ కోసము మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ వాడుతున్న ట్రిక్ ఏంటి, జస్ట్ అడిషన్ ద్వారా కానీ మనము 9తో డివిజన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇంత సింపుల్గా అయితే మనము 9తో డివిజన్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో రిమైండర్ మనకు ఉన్నా లేకున్నా మనకైతే కన్ఫామ్గా 9తో డివిజన్స్ అనేవి ఇంత సింపుల్గా పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ని విని వదిలేయకుండా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా సాల్వ్ చేసినట్లయితే ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలో అయితే మీరు ఫైనల్ ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. అంటే డివిజన్ పర్ఫామ్ చేసి మీరు కోఎఫిషియంట్ వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.